హలో అండి. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫోర్నైన్ ఫెర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి బ్రాంచ్. సో, ఈరోజు నేను మీతో న్యాచురల్ కన్సెప్షన్‌కి కొన్ని టిప్స్ ఇస్తాననమాట. సో, నౌడేస్ చాలామంది మ్యారేజ్ కూడా చాలా లేట్‌గా చేసుకుంటున్నారు. లైక్ 30స్ లైక్ ఎర్లీ 30స్‌లో చేసుకుంటున్నారు. అండ్ దెన్ ప్రెగ్నెన్సీ కూడా లేట్‌గా లైక్ మేబీ మిడ్ 30స్‌లో అట్లా ప్లాన్ చేసుకుంటున్నారనమాట. So, what is the important advice from my side is, see, try to conceive as early as possible. Like, meeku, for example, if you are married little early అనుకోండి, maybe you can wait for 1-2 years. అది కూడా like after checking your scans, like గర్భసంచి బాగుంది, your ovarian reserve is good, your AMH, that is also ovarian reserve testing is good. If AMH is more than 2 or 3, and then in semen analysis, if everything is fine, then you can postpone a pregnancy to an extent, but not too much. Like I can advise maybe 6 months to 1 year. Try to conceive as early as possible, because now the problems are, there are a lot of problems, and then there are a lot of people are coming with infertility problems. So danvala, so inkokati, I'll give you a few tips for trying to conceive naturally. I'll give you a few tips. Like for example, from diet wise, see, nowadays diet is very important. Healthy diet, like try to avoid outside food, deep fried foods, and then try to avoid carbs. Try to take more of proteins, antioxidants, minerals and vitamins. మీకు కావాలంటే కొన్ని విటమిన్స్, మినరల్స్, మల్టీవిటమిన్స్ కూడా సప్లిమెంట్ తీసుకోవచ్చు. అండ్ దెన్ మీరు ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ ఖచ్చితంగా వాడాలి. అండ్ దెన్ మీకు ఇన్ కేస్ థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉన్నాయి, ఆర్ లైక్ మినిమం డోస్ ఏదైనా మీకు ప్రిస్క్రైబ్ చేశారనుకోండి, ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే థైరాయిడ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో మీ థైరాయిడ్ లెవెల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అనమాట. సో థైరాయిడ్ అనేది ఇట్స్ నాట్ అ బిగ్ డిసీజ్, ఇట్స్ వెరీ సింపుల్ డిసీజ్. సో అది ఒక డిసీజ్ కూడా కాదు. సో మీరు ఖచ్చితంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే మీరు థైరాయిడ్ టాబ్లెట్ వాడాలి. అండ్ దెన్ మేబీ కొందరికి విటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటుంది. సో విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది D3 డెఫిషియన్సీతో వస్తున్నారు, బికాస్ యూఆర్ నాట్ ఎక్స్పోజింగ్ టు సన్లైట్. సో విటమిన్ D3 డెఫిషియన్ ఉంటే లైక్ మీరు విటమిన్ D3ది ఒక కోర్స్ తీసుకోవాలన్నమాట. అండ్ దెన్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే కూడా ఏదో ఓరల్ టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ అనేది మీరు తీసుకోవాలి. సో ఇలా ఫ్యూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ వాకింగ్, ఎవ్రీడే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ వెళ్ళండి. ట్రై టు డూ సమ్ యోగా, మెడిటేషన్, అట్లీస్ట్ సమ్ 10 to 15 minutes చేయండి. సో ఇట్లా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ ఎక్సర్సైజెస్, యోగా, డయట్, అండ్ దెన్ కొంచెం సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్, థైరాయిడ్, ఇదన్నీ చూసుకోవాలి. ఇదన్నీ సప్లిమెంట్ తీసుకుంటే కూడా మీకు యూ హ్యావ్ అ బెటర్ సక్సెస్ రేట్ అనమాట. అండ్ దెన్ మీ సైకిల్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు కరెక్ట్గా 20 days ఒకసారి, 30 daysకి ఒకసారి సైకిల్ వస్తుంది అనుకోండి, ఇట్స్ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 40 daysకి ఒకసారి కూడా సైకిల్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ రెగ్యులర్ అంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్. బికాస్ రెగ్యులర్ సైకిల్ అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే మీ ఎగ్స్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవుతున్నాయి. సో కరెక్ట్ దానికే మీకు కరెక్ట్గా డేట్ వస్తున్నాయి. ఇఫ్ యువర్ డేట్ ఈస్ నాట్ కమింగ్ ప్రాపర్లీ, ఒకసారి 1 month ఒకసారి వస్తుంది, ఇంకొకసారి 2-3 months ఒకసారి వస్తుంది అనుకోండి, లైక్ ఇట్ టెల్స్ దట్ యూఆర్ నాట్ ఓవులేటింగ్ ప్రాపర్లీ. అట్లా ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్నప్పుడు మీరు యూ ట్రై టు టేక్ ట్రీట్మెంట్ ఫ్రమ్ అ ఫర్టిలిటీ కన్సల్టెంట్. మీరు వెయిట్ చేయకండి, ఓకే? అండ్ దెన్ మీ సెక్షువల్ లైఫ్స్ కూడా ఎలా ఉంది అని చూసుకోండి. లైక్ జనరలీ మీకు డేట్ వచ్చి లైక్ మేబీ 3-4 days తర్వాత, లైక్ day 8 to day 18, ట్రై ఫర్ అ ప్రెగ్నెన్సీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్. అండ్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 30 days సైకిల్ అనుకోండి, 30 - 14, that is around 16 వస్తుంది. Day 16 is an approximate date of your ovulation అనమాట. సో 4 days before day 16 and then 4 days after day 16. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు day 12 నుంచి day 20 తనే మీరు న్యాచురల్గా ట్రై చేసుకోవాలి. సో అట్లే మీరు న్యాచురల్గా ట్రై చేసుకుంటే కూడా మీకు కన్సెప్షన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అండ్ దెన్ కొందరికి ఓవులేషన్ టైంలో కొంచెం సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ కడుపు నొప్పి ఉంటుంది, అండ్ దెన్ వైట్ డిశ్చార్జ్ లైక్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్, అండ్ దెన్ మేబీ కొంచెం స్పాటింగ్ కూడా రావచ్చు. ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా ఇట్ సజెస్ట్ దట్ యు ఆర్ ఓవులేటింగ్. అండ్ దెన్ మీకు కావాలి అంటే LH కిట్ కూడా యూస్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా. లైక్ మేబీ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ఓవులేషన్ day 16 అనుకోండి, యూ క్యాన్ స్టార్ట్ డూయింగ్ ఫ్రమ్ 2 days బిఫోర్, లైక్ day 14 నుంచి స్టార్ట్ చేసుకుంటే మీకు లైక్ ఓవులేషన్ అయిందా లేదా అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో అట్లా త్రూ LH కిట్ కూడా మీరు ట్రాక్ చేసుకుని మీరు న్యాచురల్ కన్సెప్షన్కి ట్రై చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్, ట్రై టు గెట్ ట్రీట్మెంట్ ఫ్రమ్ అ ఫర్టిలిటీ కన్సల్టెంట్. అండ్ దెన్
So these are the different, and then avoid stress, that is very important. So these are the few instructions I want to give. And then if still if you have any doubts, ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. విల్ ట్రై టు క్లియర్ ద డౌట్స్. థ్యాంక్ యూ.